మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ స్థాయి సంఘం సభ్యుల ఎన్నికల్లో 10 మంది సభ్యులు ఎన్నికైనట్లు బుధవారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జీవీఎంసీ అదనపు కమిషనర్లు డివి రమణమూర్తి, ఎస్ఎస్ వర్మ పర్యవేక్షణలో నిర్వహించడం జరిగిందని, తదుపరి ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటించడమైనదని కమిషనర్ తెలిపారు. ఈ స్థాయి సంఘం ఎన్నికల్లో 20 మంది సభ్యులు పోటీలో పాల్గొనగా 92 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఈ పోటీలలో 10 మంది స్థాయి సంఘం సభ్యులుగా ఎన్నికైనట్లు కమిషనర్ తెలిపారు. నీలిమ కొనతాల 58 ఓట్లు, గంకల కవిత 57 ఓట్లు, దాడి వెంకటరామేశ్వరరావు 57 ఓట్లు, మొల్లి హేమలత 57 ఓట్లు, సేనాపతి వసంత 54 ఓట్లు, గేదెల లావణ్య 53 ఓట్లు, మదంశెట్టి చిన్నతల్లి 52 ఓట్లు, రాపత్తి త్రివేణి వరప్రసాదరావు 52 ఓట్లు, మొల్లి ముత్యాలు 51 ఓట్లు, సాడి పద్మావతులకు 50 ఓట్లు పోలైనట్టు కమిషనర్ తెలిపారు. ఎన్నికల ఫలితాలను వెల్లడించి ఎన్నికల్లో గెలుపొందిన వారికి కమిషనర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎన్నికైన సభ్యులకు ఎన్నికల్లో గెలుపొందినట్లుగా ధృవీకరణ పత్రాలను జీవీఎంసీ కార్యదర్శి బివి రమణ అందించి శుభాకాంక్షలు తెలిపారు. నెక్స్ట్